యోహాను భక్తుడు అక్కడ దీవిలో ఉంటున్నాడు అనమాట. పద్మాసు అనేటువంటి దీవిలో చెరసాలలో వేయబడ్డారు. ఎటువంటిదంటే ఆ చెరసాల మనకు అండమాన్ నికోబార్ దీవి ఉంది చూడండి. ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే దినములలో దేశంలో ఎవరైతే స్వతంత్ర సమర యోధులు లేకపోతే రాడికల్స్, నక్సలైట్స్ లేకపోతే టెర్రరిస్టులు కానీ వాళ్ళు భావిస్తారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎక్కడేస్తుండ్రి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంటే జైల్లో ఎగేసేవారు. అదేవిధంగా ఈ పద్మాసు దీవి అనేటువంటిది ఏది అని అంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా ఎవరెవరైతే లేచారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆడేసేవాళ్ళు. అక్కడ పాములు ఉంటాయి, తాగడానికి సరిగా చక్కటి నీరు ఉండదు, భయంకరమైనటువంటి పరిస్థితి, ఏమాత్రము కూడా అనుకూలతలు ఉండవు. ఎటువంటి సమయంలో అన్నీ కూడా ఏ అవకాశము లేని చెరసాలలో ఉండాల్సినటువంటి పరిస్థితి అండి. ఆయన పద్మాసు దీవి అని అంటే ఏదో సినిమాలలో చూపించినట్లు ఏదో దీవిలేకేశారని కాదు, దీవిలో ఉంటున్నటువంటి జైల్లేకేశారు. ఆడేదో కొండలు ఉన్నాయి లేకపోతే చెట్లు ఉన్నాయి ఆడేదో తినుకుంటున్నాడని కాదు, తాగడానికి సరిగా దీవి అని అంటే ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి ఆలోచించండి. సముద్రమే చుట్టుపక్కలంతా కూడా, సముద్రంలో ఏ నీళ్ళు ఉంటాయి, అవునా కాదా ఆలోచించండి. అట్లాంటి పరిస్థితి ఉన్నది అక్కడంతా కూడా. అట్లాంటి పరిస్థితులలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని అతను వినగలుగుతున్నాడు. అన్నీ క్రమముగా ఉండి, అన్నీ హ్యాపీగా ఉండి, అంతా చక్కగా ఉండి, మన చేతుల్లో బైబిల్ ఉంది, ఆయన చేతుల్లో బైబిల్ కూడా లేదు. ఆ దినాలలో ఉందా ఆయన చేతుల్లో బైబిల్? ప్రింట్ కాలేదు ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కూడా రాస్తున్నాడు కదా. హల్లెలూయా. ఏం జరుగుతున్నది? ప్రభువు దినము 10-11 వచనాలలో ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము ఏమున్నది? ఆత్మవశుడనై ఉండగా ఏమున్నది అక్కడ? ఇఫ్ యు వాంట్ టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరాన్ని నువ్వు వినాలనుకుంటున్నావా? బాగా గమనించండి. ఎప్పుడైనా నిన్ను గద్దించే స్వరము మాత్రమే కాదు, ఎప్పుడైనా నిన్ను సరిచేసే స్వరము మాత్రమే కాదు, ఎప్పుడైనా కోపముతో నిన్ను కరెక్షన్ చేసే స్వరమే కాదు. బాగా గమనించండి. దేవుడి యొక్క స్వభావమే మనకు వచ్చింది. మనలో కోపం ఉందా? పిల్లల్ని కోపంతో గద్దిస్తామా? ప్రేమతో మాట్లాడతామా? అవునా కాదు ఆలోచించండి. అవునా కాదు ఆలోచించండి. లేకపోతే మనము ఆప్యాయతతో వారిని చేర్చుకొని మాట్లాడుతుంటామా? అంటే దేవుని యొక్క స్వభావములు అవన్నీ మనకు వచ్చాయి. మనం దేవుని పిల్లలు అనడానికి ఒక సూచన ఏంటి అని అంటే దేవుని యొక్క స్వభావం మనలో ఉండడమే, దేవునిలో ఉన్న మంచితనం మనలో ఉండడమే, దేవునిలాగా దేవుని యొక్క ప్రేమ మనలో ఉండడమే, మానవత్వము మనలో ఉండడమే దేవుని యొక్క పిల్లలము అనుటకు సూచనది. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనల గురించి యోహాను భక్తునితో ఎప్పుడు మాట్లాడని బైబిల్ చెబుతున్నదంటే ఆత్మవశుడై ఉండగా. ఏమున్నది దేవుని వాక్యము? ఆత్మవశుడై ఉంటే ప్రతిరోజు దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు. క్యాజువల్ దేవునితో నువ్వు మాట్లాడచ్చు, దేవుని స్వరాన్ని నువ్వు వినవచ్చు, దేవుని మాటను నువ్వు పొందుకొనవచ్చు. క్యాజువల్గా కంటిన్యూస్గా ప్రభువా నేను అడుగుతున్నాను, మీరు నవ్వద్దండి, నేను అడుగుతాను దేవుణ్ణి, ఎలా ఉన్నావు ప్రభువా నువ్వు అని. హల్లెలూయా. ఒకసారి దేవుని ప్రశ్న వేశాను, ప్రభువా కునుకగు నిద్రపోవు కదా, రెస్ట్ ఎలాగా? క్యాజువల్ క్వశ్చన్స్ అండి. ఆయన ఎలాగన్నా అర్థం చేసుకొని నేను ఆయన దగ్గర చిన్న పిల్లోళ్ళు వచ్చి అడుగుతారు కదా తండ్రి దగ్గర తల్లి దగ్గర, ఎందుకు మమ్మీ కుక్కర్లో నుంచి గ్యాస్ వస్తూ ఉంది అని అడుగుతారు. వాళ్ళకి తెలియదు కాబట్టి. అవునా కాదా? నాకు తెలియదు, నేను అడుగుతున్నాను నా దేవుణ్ణి, నా తండ్రిని నిన్ను అడుగుతున్నాను, నాకు సమాధానం ఇచ్చేటువంటి వాడు నా తండ్రి. సమాధానం ఇవ్వకపోతే అర్థమవుతుంది నేను వేసినటువంటి ప్రశ్న టింగర్ ప్రశ్న అని. హల్లెలూయా. అదో పిల్లలు, అవునా కాదా ఆలోచించండి. హల్లెలూయా. ఎటువంటి ప్రశ్న? ప్రభువా నీకు ఆకలి అయితే ఏం చేస్తావు? మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఎలాగన్నా అనుకోండి. ఐ డోంట్ నేను నా తండ్రితో సహవాసం గురించి నేను మాట్లాడుతున్నాను. ఐ లవ్ టు టాక్ విత్ హిమ్ లైక్ దట్. లేకపోతే ఏం చేయాలి ప్రభువా? ఆయన స్వరాన్ని వినడానికి నేను ఏదో ఒక ప్రశ్న వేస్తాను, ఆయన నాతో మాట్లాడితే అదే సంతోషం నాకు. హల్లెలూయా. ఏదో ఒక గొప్ప పరిస్థితి, ఒక సంఘటన, ఒక సమస్య వచ్చినప్పుడే దేవుడు నాతో మాట్లాడాలనేటువంటిది దేవుడు కోరుకునేటువంటి జీవిత శైలి కాదు.
ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి, ప్రతిరోజు ఆయన స్వరము వినాలి అనుకునేదే నా జీవిత శైలి. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి. ఎలాగది మనం నేర్చుకోగలము, ఎలాగది మన జీవితంలోనికి వస్తున్నది అని అంటే, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడితే స్వరము వినగలవు ప్రతిరోజు. హల్లెలూయా. ఆత్మచేత నింపబడకోకుండా ఉన్నట్లయితే అప్పుడప్పుడు గద్దింపులు వస్తాయి, అప్పుడప్పుడు సవరణలు వస్తాయి, అప్పుడప్పుడు దిద్దుబాట్లు వస్తాయి. ఎందుకని అంటే ఇంకా మనం నశించిపోకూడదు, నష్టపోకూడదు కాబట్టి దేవుడు వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు. మనము ఆత్మచేత నింపబడకపోయినా కొన్నిసార్లు నువ్వు ఆత్మచేత ప్రతిరోజు నింపబడేవాడివైతే, ప్రతిరోజు ప్రార్థన చేసుకొని వాక్యము చదివేటువంటి వాడైతే, దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. తేడాను గమనించండి. అనుభవపూర్వకంగా చెబుతున్నాను, అనుభవపూర్వకముగా. నువ్వు ప్రతిరోజు వాక్యం చదివి లేకపోతే అది వాక్యం ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వాడవైతే, ప్రతిరోజు దేవుని స్వరాన్ని నువ్వు దేవుని యొక్క హృదయానికి నువ్వు దగ్గర అవుతూ వెళ్తావు. లేదు, నువ్వు వాక్యం ఎప్పుడో అమావాస్యకో, పౌర్ణానికో, ఈస్టర్కో, క్రిస్మస్కో చదివేటువంటి వాడవైతే నీ జీవితంలో గమనించు, అప్పుడప్పుడు గద్దెంపులు వస్తాయి. ప్రార్థన చేసుకోరా, వాక్యం చదువురా. హల్లెలూయా. అలా పని చెయ్యొద్దురా, ఈ పని తప్పురా. ఏంటది? మనం ఇంకా దేవుని బిడ్డలం కాబట్టి ఆయన గద్దిస్తూ, ఆయన సరిచేస్తూ, ఆయన దిద్దుబాటు చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఇటువంటి జీవిత శైలే కావాలా? లేకపోతే ప్రతిరోజు దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను నీతో మాట్లాడుతూ ఉంటున్నాను, నా జీవితంలో జరిగే పరిస్థితులలో, లేకపోతే ప్రతిరోజు దైనందిన జీవితంలో హల్లెలూయా దేవుని స్వరమును వింటూ ఆ యొక్క మధురమైనటువంటి సన్నిధిని అనుభవిస్తూ రుచి చూసి తెలుసుకొనుట మీకు కావాలా? ఏది కావాలి?